రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 16th సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల ఉన్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అని మీ జాతకంలో కనుక దశాంతర్దశ గ్రహస్థితి సరిగ్గా ఉన్నట్లయితే మరింత దిగులు పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ జాతకంలో కూడా దశ అంతర్దశ సరిగ్గా లేదు, గ్రహస్థితి కూడా సరిగ్గా లేకపోయినట్లయితే గోచరం లోపల గ్రహస్థితి కాస్త మీ విరుద్ధంగా ఉండడం వల్ల కాస్త ఇబ్బంది అయితే మీకు ఉండి తీరుద్ది. ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. చూడండి, మీ రాశి లోపలనే రాహు ఉన్నాడు. రాశిలోనే రాహు ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది మీకు. రాశిలో రాహు ఉంటే ఏమవుద్ది? మీరు చూశారు, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. రాహు కనుక రాశిలో ఉంటే ఏమవుద్దంటే సోషల్ సంబంధం పెరుగుద్ది. సోషల్ సంబంధం పెరుగుద్ది. సోషల్ సర్వీస్ పెరుగుతుంటది. అది మనం చేసినా చేయకున్నా సంబంధాలు ఎక్కువ పెరుగుతుంటుంటాయి. రాహు ఎక్స్పాండ్ కారకుడు. మన దగ్గర 5 రూపాయలు కనుక ఉన్నట్లయితే దాన్ని 5 లక్షలు ఎలా చేయాలి, ఆ తెలివితేటలు రాహు ఇస్తాడు. మన దగ్గర 5 కోట్లు ఉన్నాయి, మొత్తం వదిలించుకోవాలంటే అది కేతు ఇస్తాడు. మొత్తం వదిలించేస్తాడు. మొత్తం 5 రూపాయలు కాదు, 5 పైసా కూడా దగ్గర ఉండనివాడు. అంత డేరింగ్ కేతు దగ్గర ఉంటుంది. కానీ ఒక లాజిక్ ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి. రాహు కేతుల సంబంధం లోపల చాలా మంది కొందరు ప్రశ్న అడుగుతారు, రాహు గొప్పడా కేతు గొప్పడా అంటే కేతు గొప్పోడు. కేతు బ్లెస్సింగ్ ఇస్తుంటాడు, రాహు ఒక స్టేటస్ ఇస్తాడు. మీరు ఎవరైనా చూడండి, ఎంత పెద్ద స్టేటస్ పొందిన వ్యక్తులైనా చూడండి, ఎంత డబ్బు కోట్లు ఐశ్వర్యాలు అనుభవించిన వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తి లాస్ట్కి వచ్చి ఒక గురువు గారు ఆశీర్వాదం తీసుకుంటాడు, తల కింద దగ్గిస్తుంటాడు. తల ఒప్పడం, తల కింద చేయడం, ఇది ఒక రకంగా అంటే సరెండర్ అవ్వడం. సరెండర్ ఎవరి దగ్గర అయ్యాడు? కేతు దగ్గర అయ్యాడు. ఎవరయ్యాడు? రాహు అయ్యాడు. కేతు గొప్పడు రాహు కన్నా. కాబట్టి పాయింట్ ఇప్పుడు రాహు మీ రాశి ఉండడం వల్ల చాలా చాలా జరుగుతున్నాయి. వ్యవహారాలు చాలా ప్రవర్తన జరుగుతున్నాయి. ఎన్నో మారాలనుకుంటున్నారు, ఎన్నో చేయాలనుకుంటున్నారు. ఏ ఒక్కటి సరిగ్గా అవ్వట్లేదు. ప్రత్యేకంగా ఏంటంటే కోపం ఉంది, ఏదో కోపం ఉంది కానీ అనిపించట్లేదు ఎక్కడి నుంచి కోపం వచ్చింది, కారణం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇంతవరకు మీ పంచమ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల, ఇది ఒక ఇటు పక్కన రవి ఉండడం వల్ల, చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కోపం చాలా పెరిగింది. బుద్ధి అస్సలు ఉపయోగించలేదు. కోపం కన్నా ఎక్కువ భయం వచ్చింది. భయం వల్లనే కోపం ఏర్పడుతుంది. ఒక విషయం తెలుసుకోండి, కోపం ఊరికే రాదు, భయం వల్ల కోపం వస్తుంది. భయం ఎందుకు వచ్చిందంటే బుద్ధి సరిగ్గా పని చేయట్లేదు. అంటే మన దగ్గర ఇంత తెలివితేటలు ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత బుద్ధిమత్త ఉండి ఎందుకు పని చేయట్లేదు? ఎక్కడ వెళ్ళిపోయింది మన బుద్ధి? దీనివల్ల కోపం పెరిగింది. రాబోయే రోజులు ఎలా ఉంటది అంటే కాదు, రాబోయే రోజుల్లో పరిస్థితి తప్పకుండా మారుతుంది. కాస్త కాంపిటేటివ్ కనుక మీరు ఉన్నట్లయితే, ఎవరి జాబ్ కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నట్లయితే వాళ్ళకి జాబ్ చోటు మంచి ప్రవర్తన మార్గదర్శనం అయితే కలగబోతుంది. జాబ్ చేయాలనుకున్న వారికి అయితే మంచి గ్రహస్థితి యోగ బలం అయితే కనబడుతుంది. మీన రాశి వారికి రాశాధిపతి రాశి నుంచి 3వ స్థానంలో ఉండి ఏం చేస్తున్నాడు అంటే స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. స్కిల్స్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతాయి? దేవుగురు బృహస్పతి 7వ దృష్టి భాగ్యస్థానం పైన ఉంది. ఈ భాగ్యస్థానం ఇది ఒక రకంగా స్పిరిచువల్ హౌస్. ఇది స్పిరిచువల్ గురించి చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దేవుగురు బృహస్పతి 5వ దృష్టి కనుక మీరు చూసుకున్నట్లయితే
సప్తమ స్థానం పైన ఉంది. సప్తమ స్థానం పైన ఉంటే ఏమవుద్ది, బిజినెస్ లోపల బిజినెస్ మార్చుతుంటారు. ఉన్న బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, మార్చే ఇంకోటి కొత్తది తీసుకో, దాని గురించి ఆలోచించడం, దాన్ని ఎక్స్పాండ్ చేయడం, అది ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది, దాని గురించి ఏం చేస్తే మంచి జరుగుద్ది, దాని గురించి ఆలోచించడం. దేవుగురు బృహస్పతి 9వ దృష్టి ఎక్కడ పడుతుంది, రాశి నుంచి ఏకాదశ స్థానం పైన పడుతుంది. ఎందుకు పడుతుంది, ఇన్కమ్ ఎలా పెంచుకోవాలని పడుతుంది. కానీ పెంచుకోవాలని మీరు చాలా ప్రయత్నిస్తున్నారు తప్ప ఇన్కమ్ హౌస్ లార్డ్ కనుక చూసుకుంటే ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ రాదనం కాదు, డబ్బు వస్తుంది, డబ్బు చేతులు ఆగట్లేదు, డబ్బు చేతులు ఆగట్లేదు అని మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో జరిగింది ఏంటంటే లాస్ట్ 25th ఆగస్ట్ నుంచి మొదలైంది. ధనాధిపతి రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉంటే ఏమవుద్దంటే మనసులో ఉన్న మాటలని కక్కేస్తుంటాం మనం. ఈ మనసులో ఉన్న మాటలు కక్కడం వల్ల ఏమవుద్దంటే కోపంలో ఉన్న వ్యక్తికి మాటలు కక్కుతుంటాడు. శాంతంగా ఉన్న వ్యక్తి మాటలు మనసులోనే పెట్టుకుంటాడు, కానీ కోపం ఉన్న వ్యక్తి మనసులో ఉన్న మాటలు కక్కుతుంటుంటారు. ఈ టైంలో జరిగింది కూడా అదే. ఒక వ్యక్తి పట్ల ఏదైనా విమర్శ సంఘర్ష కనుక ఉన్నట్లయితే అవన్నీ బయట పడే ఉంటాయి. కుటుంబం లోపల దాని పట్ల గొడవలు జరిగే ఉంటాయి. మీన్ రాశి వారికి జరిగే ఉంటాయి, నేను జరగని చెప్పట్లేదు, జరుగుంటాయి. రాబోయే రోజుల్లో అలాగే ఉంటుందా అంటే ఇక్కడ కుజుడు నక్షత్ర పరివర్తన చేసుకున్న తర్వాత మీకు కాస్త బ్లెస్సింగ్ అవుద్ది. బ్లెస్సింగ్ తప్పకుండా ఇచ్చి తీరుతాడు. ఈ ఎప్పుడైతే రాహు నక్షత్రంలో వస్తారో చూడండి కుజుడు, ఆ టైం లోపల కాస్త మీకు పాజిటివ్ ఉండి తీరుద్ది. మంచి మీకు ఒక రకంగా ఏంటంటే పట్టుదలతో ఎవరైతే చాలా మంచి పని చేస్తున్నారో, సంఘర్షణ చేస్తున్నారో, అది పట్టు వదలకుండా ఎవరైతే పని చేస్తున్నారో, కంటిన్యూటీ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కలుగుతాయి అని సోషల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కారకుడు కూడా రాహు అవుతాడు. ఈ రాహు నక్షత్రంలో కనుక కుజుడు వచ్చిన తర్వాత నెట్వర్క్ టెక్నాలజీ నుంచి మంచి ఫాలోయింగ్ అయితే తప్పకుండా మీకు పొంది తీరుతారు. ఎవరైనా మీరు ఉన్నట్లయితే ఆ ఫీల్డ్ లోపల, లేకపోయినా కూడా మీరు చేస్తున్న పనికి మీరు ఇచ్చిన సలహా సూచనలకి మంచి గుర్తింపు గౌరవం తప్పకుండా వచ్చి తీరుద్ది. టైం పట్టుద్ది. ఎందుకు టైం పట్టుద్ది, శని ఏలాంటి శని ప్రభావం. ద్వాదశ స్థానంలో శని ఉంటే అవుద్ది ఏంటంటే తెలుసుకోండి, ఇది చెప్తున్న అర్థం చేసుకోండి. శని కర్మ కారకుడు, ద్వాదశ స్థానం వ్యయస్థానం, ద్వాదశ స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానం. కర్మం అంటే మనం చేస్తున్న స్ట్రగల్, కష్టం, ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక రకంగా దీని అర్థం ఏంటంటే అనుభవం పొందడం. ఇప్పుడు అనుభవం రాలేదా మీన రాశి వారికి అంటే అనుభవం వచ్చింది, అనుభవం పొందారు, చాలా పని చేస్తున్నారు. 100% పని చేస్తే 10% రిజల్ట్ కనబడుతుంది మీన రాశి వారికి. ఇది నాలెడ్జ్ ఏంటంటే మనం ఏదో భయపడుతుంటాం, ఏనాటి శని మొదలైంది ఇంకా కష్టాలు మొదలవుతాయి. కష్టాలు మొదలవు, పని పెరుగుద్ది, పని బర్డన్ పెరుగుద్ది. ఈ బర్డన్ పని పెరుగుద్ది ఏమవుద్దంటే అనుభవం వచ్చుద్ది. అనుభవం దాన్ని మనం ఫీలింగ్ అంటాం, మన ఎక్స్పీరియన్స్ అంటాం దాన్ని. అది ఆ రకంగా అయితే వచ్చుద్ది, తెలుసుకోండి. కాబట్టి ఏది అకారణంగా జరగదు, దానికి ఒక కారణం ఉంటది. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీరు, ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీ అనుభవాన్ని మీరు సంపాదిస్తున్నారు. ఒక వ్యక్తి దగ్గర డబ్బు కన్నా ఉండాల్సింది గొప్పది ఏదైనా ఉందా అంటే అనుభవం ఉండాలి. అనుభవం లేకుంటే ఆ వ్యక్తికి ఏది కలిసి రాదు, ఏది యోగించదు. అందుకే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఏం చేస్తారంటే ఒక వ్యక్తికి ఏది అవసరం ఉందో ఏది అవసరం లేదో చూసుకొని ఇస్తారు. ఎందుకంటే ఇంట్లో కనుక పెద్దవారు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినట్లయితే ఇక ఇల్లు ఎలా ఉంటుంది వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి అంటే ఇప్పుడు ఎవరి ఇంట్లో పెద్దవాళ్ళు లేదో వాళ్ళకి తెలుసు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవం చెప్తుంటారు. ఇది ఇలా నడుచుద్ది, ఇలా ఉంటది, మన అవసరం ఉన్నప్పుడు మనం వాళ్ళతో పాటు మనం వెళ్ళాల్సింది, ఒక మెట్టు దిగాల్సింది. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినట్లయితే అవసరం మనది ఉన్నా కూడా అవతల వ్యక్తితో పాటు మనం అంటే మనం ఇంకా గొడవలు పెట్టుకుంటుంటాం. ఇది మన బుద్ధిమత్తకి నెగటివ్ పాయింట్, అది వదిలేండి. కానీ శుక్రుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత రాశి నుంచి శుక్రుడు కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో వెళ్తాడు, అంటే అష్టమ స్థానంలో వెళ్తాడు. ఆ టైంలో అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కాస్త డాక్టర్కి ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకునే అవకాశం కనబడుతుంది. క్లినిక్ అంటే వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుంది. ఒక జాతకంలో మరీ దశ సరిగ్గా లేకపోయినట్లయితే అడ్మిట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మేబీ ఎక్కువ ప్రశ్న చెప్పాలంటే షుగర్ వల్లనే, కాస్త డైజెస్ట్ కాలేకపోవడం వల్లనే కాస్త మీరు రాబోయే రోజుల్లో హెల్త్ పాడే అవకాశం కూడా ఉండబోతుంది. లేకపోయినట్లయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ తులారాశి వారి దగ్గర ఒకటి ఏంటంటే ఏది తినాల్సిన అవసరం ఉందో దాన్నే తినండి. నాలికకి చాలా రుచి పుట్టింది, నాలికకి చాలా అవసరం అయిందంటే ఏది పడితే తింటే తర్వాత అష్టమ స్థానం మీకోసం సిద్ధంగా ఉంది. టెన్షన్ పడడానికి అష్టమ స్థానం సిద్ధంగా ఉంది. కాబట్టి చూసుకొని తినండి. ఎందుకంటే రాశిలో రాహు ఉంటే ఏం చేస్తాడంటే ఆశ చాలా పుట్టిస్తుంటాడు. ఇది కావాలి, అది కావాలి, అన్ని నాకే కావాలని చేయిస్తుంటాడు.
ఎందుకంటే మన దగ్గర 10 రూపాయలనే, కానీ కోరికలు 1,00,000 కోరికలు అవసరం లేదు. చూసుకొని ఉన్నట్లయితే మనం సంతోషంగా ఉండగలుగుతాము. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఇంత కష్టాలు ఉన్నా కూడా భగవంతుడు ఏదో ఒక కిరణం ద్వారా ఒక వ్యక్తిని ప్రేరేపించుతున్నాడు. మనం కష్టాలు ఉన్నప్పుడు ఎవరు వచ్చి మనల్ని ఆదుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తికి మనం చెప్పలేం మనం కష్టాల్లో ఉన్నామని. కొందరికి చెప్పాము, వాళ్ళు మన గురించి పట్టించుకోలేదు, అది వేరే విషయము. కానీ ఒక వ్యక్తికి మనం అడగకున్న వ్యక్తి మనం ఆదుకున్నాడంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడి దగ్గర మనం సిగ్నల్ పంపించాము, దేవుడు ఇంకొక వ్యక్తికి నెట్వర్క్ ఇచ్చాడు, ఇక ఆ వ్యక్తి మనల్ని వచ్చి ఆదుకున్నాడు. దేవుణ్ణి నమ్ముకోండి. ప్రతిరోజు గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. గణపతి ఆరాధన రాబోయే రోజుల్లో ఈ మీన రాశి వారికి చాలా చాలా అవసరము. ఎందుకంటే కుజుడు చతుర్థ స్థానంలో ఉంటే ఏంటంటే అనవసరమైన కోపం తెచ్చిస్తుంటాడండి. అంటే కారణం ఉండదు, కానీ కోపం చాలా పెరుగుతుంటుంటది. ఒక రకంగా చెప్పాలంటే అది మన వాళ్ళ బయట వాళ్ళ ఏం చూడకుండా మాటలు కక్కోవడం, ఇది ఒక రకంగా మన క్యారెక్టర్ మనమే కాస్త తగ్గించుకున్నట్టు అవుతుంటది. కాబట్టి అందరితో ప్రేమతో ఉండండి. కోపం తగ్గాలంటే డైలీ మెడిటేషన్ చేయండి, డైలీ శివునికి అభిషేకం చేయండి అని, అలాగే గణపతి ఆరాధన ఎంత ఎక్కువ చేయగలుగుతారో అంత మీరు ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి, బాగుంటాడు. రాబోయే రోజుల్లో కాస్త మీ బుద్ధి తెలివి తప్పకుండా మీరు పని చేసి తీరుతారు. శ్రీమాత్రే నమః.